మహాభారతం 27వ ఎపిసోడులోనికి స్వాగతం. గత ఎపిసోడులో గంగాదేవి ప్రదీప మహారాజు కుడితొడ పైన కూర్చోవడం, ప్రదీప మహారాజు ఎవరు నీవు, నా తొడపై ఎందుకు కూర్చున్నావు అని అడగడం చూశాము. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో తెలుసుకుందాం. అప్పుడు గంగాదేవి ఇలా అంటుంది, నేను జహ్ను మహర్షి కూతురను జాహ్నవిని. రోజూ ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్న మిమ్మల్ని, మీ అందాన్ని, మీ శరీర దారుఢ్యం చూసి ప్రేమించాను. నీకు భార్యనవుదామని వచ్చాను అంది. దానికి ఆయన ఇలా అన్నాడు, తల్లి, నేను ఏకపత్ని వ్రతుడిని. ఊహలో కూడా పరస్త్రీని తలచలేను. నాలాంటి వాడిని అమాయకంగా ఇలా అడగవచ్చా? అమాయకమని ఎందుకంటున్నానో తెలుసా? నీవు ఇప్పుడు నా కుడి తొడపై కూర్చున్నావు. భార్య కాదగిన స్త్రీలు పురుషుడి ఎడమ తొడపైన కూర్చుంటారు. కొడుకు, కూతురు లాంటి కోడలు కుడి తొడపై కూర్చుంటారు. నీవు నా కుడి తొడపై కూర్చున్నావు కాబట్టి నా కుమారునికి భార్య అవుతావు అని అన్నాడు. కుడి తొడపై కూర్చుంటే కూతురు స్థానం అని తెలిసి గంగాదేవి అక్కడే కూర్చొని అతని కొడుకుకు భార్య అవుతావన్న వరాన్ని ఉపాయంగా పొందింది. తరువాత అలాగే అంటూ వెళ్ళిపోయింది. తరువాత చాలా కాలం వేదధర్మానుసారం క్రతువులు చేస్తూ వ్రతాలు చేస్తూ తపస్సు చేయగా అతనికి సునంద అను అతని భార్యకి మహాభిషుడు శంతనుడిగా జన్మించాడు. శంతనుడికి యుక్త వయసు వచ్చాక ఓ రోజు దగ్గరకు పిలిచి, నేను కొంతకాలం క్రితం గంగా నదీ తీరాన తపస్సు చేస్తుండగా తనంత తానుగా నా వద్దకి ఒక అమ్మాయి వచ్చింది. నన్ను వరం కోరింది. సుందరమైన రూపం కలిగిన ఆమెతో నా కొడుకుకు భార్యవు కమ్మని చెప్పాను. ఆమె కూడా అలాగే అని అంగీకరించింది. ఆమె కులం, గోత్రం వివరాలు అడగకుండా ఆమెను నీవు వివాహం చేసుకో, ఇదే నా మాట అని చెప్పి రాజ్యభారం యావత్తు శంతనుడికి అప్పగించి తాను తపోవనానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచాక ఓ రోజు పల్లెజనులను క్రూరమృగాల నుండి రక్షించడానికై అడవికి వేటకు వెళ్ళాడు. అలసట ఎరుగని రీతిలో కొన్ని రోజులు వేటాడి ఒక సమయంలో జంతువులను తరుముతూ పరివారం నుండి విడిపోయి ఒంటరిగా అయ్యాడు. అలా తిరిగి ఆ అడవి మధ్యగా ప్రవహిస్తున్న గంగా నదీ తీరం చేరుకున్నాడు. అక్కడ అతిలోక సౌందర్యవతిగా ఒక స్త్రీ కనబడింది. ఈ భీకరమైన అడవిలో ఒక స్త్రీ ఒంటరిగా ఉందేమిటి? ఈమె గంధర్వ స్త్రీ ఏమో, జలకన్య ఏమో, రాక్షస కన్య ఏమో, నాగకన్య ఏమో, లేదంటే దేవకన్య ఏమో, అంతేకాని మానవ కన్య మాత్రం కాదు అనుకుంటూ ఆమె అందానికి ఆశ్చర్యపోతూ ఆమెను సమీపించాడు. శంతనుడికి తండ్రి చెప్పిన విషయం గుర్తుకు వచ్చిందప్పుడు ఆయన చెప్పిన స్త్రీ ఈమె కావచ్చు అని అనుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ప్రేమలో పడిపోయారు. శంతనుడు గంగను అడిగాడు తనను వివాహం చేసుకోమని. దానికామె తప్పకుండా చేసుకుంటాను, కానీ అందుకు నాదొక మన పెళ్లి తరువాత నేను ఏ పని చేసినా అందుకు నీవు అడ్డు పెట్టకూడదు. ఒకవేళ నీవు అడ్డుగాని చెబితే మరుక్షణం నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని అంటుంది. తన తండ్రికిచ్చిన మాట ప్రకారం మాట్లాడకుండా ఏ వివరం అడగకుండా అలాగే అని ఒప్పుకుంటాడు శంతనుడు. తరువాత వారిద్దరికి ఒక కొడుకు పుట్టాడు. తన తండ్రికి ఒక వంశాంకురాన్ని అందించానని శంతనుడు ఆనందించాడు. కాని ఆ ఆనందం మరుక్షణం మాయమైపోయింది. పుట్టిన పసివాడిని తీసుకుని వెళ్లి గంగలో వదిలేసింది జహ్నువు కూతురు గంగ. రాజు చాలా బాధపడ్డాడు. తనకైతే ఏమీ అర్థం కాలేదు. ఎన్నో రకాలుగా గంగను గురించి అనుకున్నాడు. కాని అడిగినా అడ్డం చెప్పినా ఆమె తనను వదిలేసి వెళ్ళిపోతుందని మౌనంగా ఉండిపోయాడు. కొద్ది కాలంలోనే మళ్లీ ఒక కొడుకు పుట్టాడు. ఆమె తిరిగి అలాగే గంగలో పడివేసింది. రాజు మళ్లీ ఆ విధంగానే బాధపడి మౌనంగా ఉండిపోయాడు. ఒకరి తర్వాత ఒకరిని 7గురిని పుట్టిన కొద్దీ గంగలో పడేసింది. 8వ కుమారుడు జన్మించాడు. ఈసారి శంతనుడు నిర్ణయించుకున్నాడు, ఆమె తనతో ఉన్నా వదిలేసి వెళ్ళిపోయినా పర్వాలేదు, అడ్డుకునే తీరుతాను అని. ఈ బాలసూర్యుని లాంటి కొడుకును నేను ఎప్పటిలా గంగలో పడేయనివ్వను అని ఆమెకు అడ్డు తిరిగాడు. అప్పుడు ఆమె, నేను వివాహానికి ముందే చెప్పాను, నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చాను, ఇది ఏమి పని, ఇలా చెయ్యొద్దు అని. కాని నా మనసుకి బాధ కలిగేలా ఎలాంటి మాట మాట్లాడినా ప్రవర్తించినా నిన్ను వదిలేసి వెళ్తానని. నేనెవరో నీకు ఇంతవరకు తెలియదు కదా. నేను 3 లోకాలు పవిత్ర అని కొలిచే గంగను.
ఈ 8 మంది యమధర్మరాజు పుత్రులు అష్టవసువులు. వశిష్ఠ మహర్షి శాపం వల్ల భూమిపై జన్మించారు. ఆ వసువులు నా గర్భమున జన్మించిన మరుక్షణం విముక్తి కల్పించాలని వేడుకున్నారు. ఆ దేవతల మేలు కోరి వారికి విముక్తిని కల్పిస్తూ వచ్చాను. ఈ అష్టమ వసువు మాత్రం ఆ 7గురిలోని 4వ అంశం పొంది దీర్ఘకాలం జీవించి సమస్త ధర్మాలను పాటించేవాడై లోక శ్రేయస్సు కొరకై నిరంతరం పాటుపడతాడు అని చెప్పింది. శంతన మహారాజుకి ఒకవైపు తన 8వ కొడుకు బ్రతికి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడని ఆనందం, మరోవైపు అసలు అలాంటి దేవతలకు వశిష్ఠముని శాపం ఎలా ఇచ్చాడు అని ఆశ్చర్యం కలిగింది. అదే విషయం గంగను అడిగాడు. అలాంటి దేవతామూర్తులకు వశిష్ఠ మహర్షి ఎందుకు శాపం ఇచ్చాడు? 7గురు వసువులు పుట్టగానే స్వర్గం ఎందుకు చేరినట్టు? 8వ వసువు మాత్రం దీర్ఘకాలం భూమిపైనే ఎందుకు జీవించనున్నట్టు అని ఆయన అడిగిన వాటికి గంగ సమాధానం ఇస్తూ, వరుణుడు అనే మహర్షికి అనేక ఏళ్ల తపస్సు ఫలితంగా పుణ్యకర్మల వల్ల వశిష్ఠుడు అనే మహాముని జన్మించాడు. ఈ వశిష్ఠ మహాముని బ్రహ్మ సమానుడు. మేరు పర్వత గుహ లోపలి భాగాన్ని ఆశ్రయంగా చేసుకొని దీర్ఘకాలం తపస్సు చేశాడు. అలాంటి వశిష్ఠుని వద్ద దక్ష ప్రజాపతి కూతురు సురభికి, కశ్యప ప్రజాపతికి పుట్టిన నందిని అనే హోమధేనువు ఉండేది. ఆ ధేనువు పొదుగు నుండి వచ్చే పాలలో వశిష్ఠుడు ఏది కోరితే అది, ఎంత కోరితే అంత తక్షణం వచ్చేవి. అందువల్ల ఆ మహర్షి ఆయనను ఆశ్రయించి ఉండే వేలాది మంది నిశ్చింతగా తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.